శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి సంబంధించి 2026 ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురుగ్రహ సంచారం మంచి లాభిస్తుంది. ఎందుకు అంటే గురువు మనకి 2 అలాగే 5 7 9 11 స్థానాల్లో లాభిస్తాడు. అయితే ఎప్పుడైతే గురువు ద్వితీయంలో ఉంటాడో ఉద్యోగస్తులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి, నూతన వ్యాపారస్తులకి, అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఎవరైనా సరే నూతనమైన పనులు ప్రారంభించాలంటే కూడా ఈ సమయం మంచి యోగ్యమైనటువంటి కాలం. చతుర్థంలో కేతుగ్రహ సంచారం ఏదైతే ఉందో, కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కనుక ఏవైనా సరే లెక్కలు, అకౌంటింగ్, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే జాప్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సివిల్ స్కోర్ దెబ్బతినేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏకాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం. ఏకాదశంలో శని మంచి లాభిస్తున్నాడు. ఎందుకంటే శని 3, 6, 11 స్థానాలు లాభిస్తాడు కాబట్టి ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ మిల్లులు కానీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఏకాదశంలో ఉన్నటువంటి శనేశ్వరుడు లాభం చేకూరుస్తాడు. దశమ స్థానమునందు సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు. సూర్యుడు దశమ స్థానంలో మంచి సత్ఫలితాలు ఇస్తాడు, కానీ బుధుడి దశమ స్థానంలో సంచారం చేయడం అంతగా లాభించడు. అయితే సూర్యుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి వారు, రాజకీయ నాయకులు, అలాగే ఏవైనా సరే మీరు తీసుకునేటువంటి లీడింగ్ పొజిషన్లో ఉండి తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే రాహువు, శుక్రుడు కూడా దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు. దశమంలో గనక రాహువు, దశమంలో శుక్రుడు సంచారం చేయడం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దశమంలో రాహువు అలాగే శుక్రుడు సంచారం చేయకూడదు. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే వృషభ రాశి వారికి సంబంధించి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ద్వితీయంలో ఉన్నటువంటి గురువు కానివ్వండి, ఏకాదశంలో ఉన్నటువంటి శని కానివ్వండి, 2 మేజర్ గ్రహాలు వీళ్ళకు మంచి సత్ఫలితాలు ఇస్తూ ఉంది. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సంబంధించి ఈ నెలలో ఏవైనా సరే నూతనమైన పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. వివాహం ఆలస్యం అవుతుంది, సంతానం ఆలస్యం అవుతుంది, కుజదోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది అని అంటే ఈ ఫిబ్రవరి నెలలో విశేషమైనటువంటి రోజులలో మనం పూజలు నిర్వహిస్తున్నాం. ఎలా పూజ చేసుకోవాలి, మంత్రం ఎలా చేయాలో తెలుసుకుందాం. దీంతో పాటుగా చాలా మందికి ఏమిటంటే ఇవాళ రేపు పితృదోషం ఉందని చెప్పి చాలా మంది కామన్ గా చెప్తున్నారు. ఎప్పుడు కూడా మీ పర్సనల్ జాతకం చూయించుకోండి. జాతకంలో కనుక నవమంలో రాహు ఉన్నా, అలాగే 12వ స్థానంలో రాహుగ్రహము, పంచమంలో రాహు ఉన్న, సూర్యుడితో కలిసి రాహు సంచారం చేసిన ఖచ్చితంగా అది పితృదోష కారకము. దాని వలన వివాహం ఆలస్యం, సంతానం ఆలస్యం, స్త్రీశాపం, మాతృశాపం, పితృశాపం, పితృదోషాలు ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవడానికి మాఘ పౌర్ణిమ రోజున విశేషంగా మోక్షనారాయణ బలి హోమం పూజ నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఈ నెలలో జరిగేటువంటి విశేష కార్యక్రమాల గురించి, అలాగే ఏ మంత్రము, ఏ రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏంటంటే కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు, అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్పదోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు కన్య, వర, పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే
ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ యొక్క గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణగా పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో, స్వీయ జాతకంలో డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.